హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు వచ్చేసి మనం మన టమాటా తోట కాడికి అయితే వచ్చేసాము. టమాటా తోట అయితే ఇది లూటిపోయింది. అయితే మనం మళ్ళీ లూటిపోయిందని కదా అని లేట్ కాదు, కాయలు అయితే కాస్తున్నాయి. మామూలుగా మన టమాటా కాయలు అయితే కాస్తున్నాయి ఎండకు. ఇప్పుడైతే ఇది ఎప్పుడు ఇష్టమంటే మీకు ఫస్ట్ నుండి చూపిస్తున్నా. సెప్టెంబర్ నెలలో అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేసిన తోట ఇప్పటికైతే ఇంకా కాయలు వెళ్తూనే ఉన్నవి. చూడండి ఎలా ఉందో కాయలు మంచిగా వెళ్తున్నవి. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ పక్కన ఇంకొకటి మిర్చి వేసినాం కదా, అది మిర్చి లూటిపోయేసరికి దాన్ని పీకేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ టమాటాని అయితే మళ్ళీ వేసుకోవడం అయితే జరిగింది. టమాటాలు చాలా రోజుల వరకు దిగుబడి అయితే వస్తుంది అనేది అయితే చెప్తున్నాను మీకు. ఇట్లా కూరగాయలు వేసుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే టమాటాలు మంచిగా కాస్తూ ఉంటుంది. ఎప్పుడంటే మనకు ఈ పంట ద్వారా నష్టాలు అనేది ఎక్కువ ఉండదు. రేట్లు తగ్గుతున్నాయంటే కాయలు కాస్తున్నాయని మనము అంటూ ఉంటాం కదా, అలా ఉంటుంది అన్నట్టు. మామూలుగా చూడండి, ఇది టమాటా తోట. ఇదైతే మొత్తం పూర్తిగా లూటిపోయిందని కాదు, ప్రజెంట్ వెళ్తుంది అన్నట్టు. కొంచెం తక్కువ వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయేసరికల్లా నెక్స్ట్ ఆ తోట అయితే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం మొత్తం చూపిద్దాము. మనం పోయినసారి ఏ పంటలు ఎలా వేసినామో అనేది మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను. పంట ఎలా ఉంది మ్యాక్సిమం అయితే 100%గా 99% మన తోట పని అయిపోయిందనే చెప్పొచ్చు. కొత్తది వేసుకున్నాం, కొత్తది వీడియో కూడా పెడతా ఉంటా. కానీ ప్రతి రైతుకి నేను సార్ అనే రెస్పెక్ట్తోనే మాట్లాడతాను. ఎందుకంటే వేరే రైతుల కాడికి పోతే వాళ్ళని మనం సార్గానే మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ప్రతి వాళ్ళని మనం అన్నం పెట్టి మన రైతులను మనం సార్గా రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు చాలామంది. దానికోసమే నా చిన్న ఆవేదన. నేను ఫస్ట్ అయితే పోరాడుతున్నది దేనికోసం అంటే ఓన్లీ రైతులకు సార్ అనే బిరుదు పక్కా ఇవ్వాల్సిందే. మనము జవాన్ జై కిసాన్ అని అంటాం, కానీ జవాన్కి మాత్రం ఓన్లీ వర్డ్స్లోనే చెప్పగలుగుతున్నాం. పక్కా రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓన్లీ అన్నము 5,000తో అన్నం మెతుకులు బట్టి తినేటోడు పక్క ప్రతి రైతుకి ఇస్తారని రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి ఇది నా రిక్వెస్ట్. నేను చిన్నగా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీకు సార్ అని చెప్పకపోయినా వాళ్ళకు మంచి రెస్పెక్ట్తో మాట్లాడితే సరిపోయింది. మామూలుగా అన్నయ్య అట్లా మామూలుగా మంచి వర్డ్స్తో వాళ్ళకు రాయరా పోరా అని మాట్లాడకుండా కొంచెం రెస్పెక్ట్తో ఆడ కూర్చోండి అలా అన్నట్టుగా మాట్లాడండి. ఏంటంటే నేను చాలా దుఃఖం వింటున్నాను. ఎట్లా అంటారు అని చెప్తారు అని అంటారు, కానీ చెప్పేవాడే పాటిస్తలేరు. మీరు సార్ లేకపోతే ఆడ కూర్చోండి, పెదనానో బాబాయో అంటే వాళ్ళు ఎంత హాయిగా ఎంత ఆనందంగా వాళ్ళ ముఖాల్లో నవ్వును చూడండి ఎలా ఉంటుందో. మీరు అప్పుడు అనుకుంటారు, ఓ మేము కోల్పోయింది ఎన్ని రోజులు, మేము రెస్పెక్ట్ మాకు అన్నం పెట్టే వ్యక్తికి మేము రెస్పెక్ట్ ఇస్తలేమా అన్నట్టుగా ఆ ఫీల్ని అయితే మీ ఎప్పుడు పెట్టుకోకండి, ఉండనివ్వకండి. మీ దగ్గర మంచిగా అన్నం తినేటట్టు అందరి రైతులకు ప్రతి రైతుకి అయితే మీరు రెస్పెక్ట్ అయితే ఇవ్వాలనేది నాది ఒక చిన్న కోరిక. ఇప్పుడు మన తోటను అయితే చూపిస్తున్నాను, రండి చూద్దాం మొత్తం తోటను ఎలా ఉంటుందో. వివరించబోతున్నాను కూడా, వివరిస్తాను కూడా. చూడండి టమాటా తోటలు అయితే మ్యాక్సిమం అప్పుడు ఎంత కాయలు అయితే లేదు, ఇప్పుడు ఎంత తగ్గినట్టే చూపిద్దాం. ఏ తోట మిర్చిని అయితే కొన్ని పీకెక్కినాం, అటు పక్క ఎట్లా ఉన్నదో కూడా చూపిద్దాం. నేనా అయ్యో, నాకు ఇప్పటిదాకా పైసలు ఒక 4 అయితే గట్టిగా పోయింది. అది నువ్వు నాకు ఇది టమాటా చేపిస్తుంది అది సూపర్ ఉండదు. అందుకే ఏం మాట్లాడకుండా వీడియో చేపిస్తుంది.
కుమారన్న రావట్లేడట. తర్వాత మాట్లాడదు ఎవరు అన్నట్టుంది కాదు నేను అంటే పొద్దున 6 గంటలకు వస్తారు కదా అక్క, 6 గంటలకు వచ్చి ఒకటికి పోయేది అనుకుంటున్నారు. కాదు మ్యాట్ వేస్తే అయిపోగా ఎవరంటే నీడకు కాయలు మంచిగా ఉంటాయి. నీకు కూడా మంచిగా ఉంటుంది. కాదు